ప్రాణం. ప్రాణదేవుడు అంటే హనుమంతుడు కూడా అని పిలుచుకుంటాం మనము, తప్పేం లేదు. ప్రాణదేవుడు అంటే మూలదేవుడు, అసలైన దేవుడు ప్రాణదేవుడు, ముఖ్య ప్రాణుడు అని కూడా అంటాం. ఆ ముఖ్య ప్రాణుడు ఉన్నాడు ఇక్కడ మన దగ్గర. ఇవన్నీ శరీర రచన అవుతుంది గర్భంలో. మొట్టమొదట కొనాలు ఆ చైతన్యం వచ్చి లోపలికి చేరుతుంది. కర్మ ప్రకారంగా ఆ చైతన్యం తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ ఏ యోనిలో ప్రవేశించాలనో కర్మ ప్రకారంగా ప్రవేశిస్తుంది. అప్పుడు మనకు పిల్లలు పుడతారు. వాళ్ళ అనుభవం వాళ్ళు అనుభవించేలాగ. పిల్లలు పుట్టడం వాళ్ళు అనుభవించేది కాక తల్లిదండ్రులు కూడా అనుభవించాల్సి వస్తుంది. అటువంటి కర్మను సరిచేసుకోవటానికి మనం పుడుతూ ఉంటాం. మనం సరిచేసుకోవాలి ఈ జన్మలో. మనకు అదొక ఛాన్స్ ఇచ్చాడు మనకు.